ములుగు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని బూక్యా జంపన్న తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రజల మధ్యలో ఉంటూ జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామం అని తేడా లేకుండా ఇప్పటి వరకు 4,000 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించగా 1,000 మందికి కంటి పరీక్షలు చేయించామని జంపన్న తెలిపారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, అంతేకాకుండా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు ట్యూషన్ ఏర్పాటు చేస్తామని జంపన్న తెలిపారు. అందరికీ నమస్కారం. జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమై 6-7 నెలలనే ఇలా ఉచిత కంటి వైద్య శిబిరం సుమారు 10 నుంచి 11 క్యాంపులు వేసినాం. దీంట్లో బీపీ, షుగర్ ఇంకా వేరే టెస్టులు చేయించుకున్న వారు దగ్గర 8,000 నుంచి 10,000 మందికి టెస్టులు చేయించినాం. వారిలో కంటి లోపం ఉన్న వారిని గుర్తించి ఈ 10 క్యాంపులలో 10 విడతలుగా పెట్టిన క్యాంపులలో దగ్గర సుమారు 980 నుంచి 1000 మధ్యలో ఉచిత కంటి వైద్యం ఇప్పటి వరకు చేయించినాం. మేము ఒక సర్వే పరంగా ఒక కంటి లోపాన్ని తీసుకుంటే ఈరోజు మనం తినే ఆహార అలవాట్ల వలన కావచ్చు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం చూసే సెల్ వలన కావచ్చు, మొబైల్ వలన కావచ్చు, ఇలా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు మినిమం సుమారుగా తీసుకుంటే 10 మందిలో మినిమం 3 కంటి సమస్య ఏదో రక సమస్య ఉన్నదని మాకు మా సర్వేలో తేలింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ములుగుల అప్రాక్స్ ఒక 2 లక్షల మంది ములుగు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అనుకుందాం. అయితే దాంట్లో 30,000 మందికి కంటి లోపం ఉన్నదని మనకు దాదాపుగా అర్థమవుతుంది. ఆ కారణాల వలన ఇలా 10 విడతలుగా క్యాంపులు పెట్టి ఇప్పటి వరకు సుమారు 1000 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయించినాం. ఇది చేయించడానికి ప్రధాన కారణం నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోని వచ్చిన కాబట్టి ఇలా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఇలా ఎన్నో సేవలని అందిస్తున్నాం. రాబోయే కాలంలో మెగా క్యాంపులు విద్య మీద చాలా మందికి ట్యూషన్ చెప్పే ప్లాన్ కూడా ఊరున్నా కూడా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యూషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా రకరకాల వైద్యానికి సంబంధించిన డాక్టర్లతోని మాట్లాడుతున్నాం. అతి త్వరలో వాళ్లకు కిడ్నీ, లివర్, ఈసొంటి మోకాల నొప్పులు, ఈసొంటి లోపాలు ఉన్న వారికి కూడా అతి త్వరలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో జాబ్ మేళా కూడా మాకు తెలిసిన కంపెనీలతోని యువకులకు, యువతికి, చదువుకున్న వారికి జాబ్ మేళా కూడా ప్లానింగ్ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే నేను ములుగు నియోజకవర్గ గడ్డ మీద పుట్టిన కాబట్టి నేను ఈ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి దీన్ని ఎంతో కష్టమైనా కూడా ఇలా ఇష్టపూర్తికంగా ఇలా ఉన్న బృందం మొత్తం చేస్తుంది. లగ్భగ్ ఎంత లేదన్నా ఇలా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు సన్నిహితంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాతోని వెనుక ఉండి నడిచేవారు దగ్గర ఎంత లేదన్నా 8,000 నుంచి 9,000 మంది సైన్యాన్ని తయారు చేసుకున్నాం. ఇలా ఇన్ని సేవలు చేస్తున్నాం. ఆ సేవకు కారణం మేము నమ్మే ఏదైనా కావచ్చు, మా సిద్ధాంతం కావచ్చు, మేము చేయాలనే ఆలోచన కావచ్చు. ఇలా చాలా మంది మా ట్రస్టులో ప్రముఖులు ఉన్నారు, చాలా మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. ఇలా మంగపేట నుంచి ఉన్నారు, రాజుపేట నుంచి ఉన్నారు, ఎటునాగారం నుంచి ఉన్నారు, కన్నయ్యగూడెం నుంచి ఉన్నారు, కొండయ్య నుంచి ఉన్నారు, ములుగు నుంచి ఉన్నారు, వెంకటాపూర్ నుంచి ఉన్నారు. ఇలా అన్ని గ్రామాల నుంచి అనేకమై ఈ ట్రస్టులో ఇలా పాల్గొంటారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పని చేస్తూనే ఉన్నారు. దేనికి మాది ఒకటే సంకల్పం, మా జన్మకు మేము సార్థకం చేసుకోవాలి. ఎవరు కూడా 1000 సంవత్సరాలు బతకడానికి రాలేదు. బతికినన్ని రోజులు మన పేరు నిలబడాలి, చచ్చిన తర్వాత కూడా ఫలాని పేరు నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్. మదర్ తెరిసా ఆ రోజు ఇలా మదర్ తెరిసాను చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మదర్ తెరిసా ఫోటో, మదర్ తెరిసా పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ప్రజలకు
సేవ చేసింది కాబట్టి అలాగనే మేము కూడా ఒకే ఒక సంకల్పం, అది రాజకీయ పరంగా కావచ్చు, ట్రస్ట్ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు, మేము ప్రజలకు సేవ చేయడమే మా సంకల్పం. ఆ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా, ఓడిపోయినంత మాత్రాన ఏ రోజు కూడా ఇంట్లో కూకోలేదు, అధికారం చేతిలో లేదు కదా అని ఆలోచించి ఏదో ఒక ఆలోచన ఉన్నది, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే కాదు, అధికారం లేకుండా కూడా చేయవచ్చు అనే ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఇక ఇన్ని సేవలు చేస్తున్నాం. ఏదో టైంలో అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా సేవ చేయడానికి ఎల్లప్పుడూ ములుగు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సహాయశక్తులు మేము సిద్ధంగా ఉంటాము. ధన్యవాదాలు. ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి ఇక్కడ మా క్యాంప్ కు వచ్చిండ్రు. ఇప్పటి వరకు చేయించిన అప్రాక్స్ 1000 మందిలా ప్రతి గ్రామం నుంచి ఒకరిద్దరు ఉన్నారు. కొత్తగూడలో వేసినాం, ములుగులో వేసినాం, మంగపేట నుంచి వచ్చిండ్రు, కన్నయ్యగూడెం నుంచి వచ్చిండ్రు, తాడ్వాయి నుంచి వచ్చిండ్రు, అదే వెంకటాపూర్ నుంచి వచ్చిండ్రు, ములుగు నుంచి వచ్చిండ్రు, అటు కొత్తగూడ, అటు గంగారాం, ములుగులో ఉన్న అన్ని మండలాల నుంచి కనీసం మంది వచ్చి పేదవాళ్ళు ఇప్పటికీ లబ్ధి పొందిండ్రు. రాబోయే కాలంలో ఇంకా లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకే జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో చేసినాం. సుమారుగా ఒక లెక్క ప్రకారంగా తీసుకుంటే ఒక కంటి ఆపరేషన్ చేయించడానికి సుమారుగా ఎంత లేదన్నా ఒక 25,000 నుంచి 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు మేము 1000 మందికి చేయించినామని అంటే 1000 × 30,000 తీసుకుంటే సుమారు